తగ్గేదేలే. ఇంకోటి రాహుల్ ఎక్స్ట్రాలు ఎందుకా? రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నాను. 2002లో మీకు తెలుసు. తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? మీకెవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళాను, శనివారమే తిరిగి వచ్చాను. నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. గుండె బండరాయి చేసుకో. వాళ్ళగారు 2 దేశాల్ని ప్రేమించిన వారు మీరు ఒక్కరే. ఏం చేద్దామంటావు మరి? యుద్ధాన్ని ఆపగలిగింది మీరు ఒక్కరే అంటే చర్చలు జరుపుతున్నాను. నేనేది ఆలోచించి మాట్లాడు, అందుకే అందరూ డబ్బులు తింటాడు. మోదీ గారిని, అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. వీళ్ళు 10 రోజులు టైం అడిగారు. నిన్ననే పెద్ద ఆయనతో మాట్లాడాను. పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను. మొన్న టర్కీ వెళ్ళాను. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి చర్చలు జరిపాను. తగ్గించుకుంటే మంచిది. గత నెలలో 2 వారాల క్రిందట 1200 మంది పెద్ద లీడర్స్ మీటింగ్ వచ్చారు. వీడేంట్రా ఎంతమందిని వేసుకొస్తా? ప్రపంచ నాయకులందరూ వచ్చారు. ఎందుకు? వీసాలు లేకుండా ప్రపంచం అంతా తిరిగినోడు నేను ఒక్కడనే. ఇంటెలిజెంట్ ఫెలో. ఇప్పుడు ఇండియా స్ట్రైక్ చేసింది, మేము స్ట్రైక్ చేస్తామని అంటున్నారు. పెద్ద ప్లానింగే. అణుబాంబుల ద్వారా తుడి చేస్తాం అంటున్నారు. కంట్రోల్ అవ్వదు ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకు పాపం అట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు కదా. టెర్రరిస్ట్ క్యాంపుల్ని టార్గెట్ చేయడానికి 3లో ఒకరు నన్ను అడిగారు. చెప్పింది మించి చేయకూడదు, చెప్పిన దానికి తక్కువ చేయకూడదు, చెప్పింది మాత్రమే చేయాలి. అది కూడా నేను వద్దన్నాను. ఏం మాట్లాడుతున్నారో పిచ్చితన్నాసి. పాకిస్తాన్ని ఇండియాకి యుద్ధం లేకుండా ఆపే బాధ్యత నాది. నువ్వు బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా. మీకు తెలుసు కదా ఎన్ని యుద్ధాలు ఆపాను. నాకు తెలీదమ్మా, తెలీదండి, తెలీదు. అంటే ఐఎమ్ గోయింగ్ టు పాకిస్తాన్ ఆన్ సండే. ఎలా బతికారు అన్నాడు నువ్వు?